టీడీపీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా కుప్పంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ భారీ కేక్ను కట్ చేసి పంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. రావు కదా అంటే డబ్బుల కన్నా సమాజం మిగతా అన్ని కూడా అర్థం చేస్తూ ఉంటాయి. నాకు డబ్బులు వేసారనే దానికన్నా మిగతా అంశాలు కూడా వీళ్ళు ఏ విధంగా చేస్తున్నారు, వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, వీళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంది, ప్రజలతో ఎలా బిహేవ్ చేస్తున్నారు అని ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. సో అది మనకి ఆ ఓటుకు సంబంధించిన ఎన్నికలు వచ్చినప్పుడు దానికి వాళ్ళ అభిప్రాయం ఏ విధంగా వ్యక్తం చేయాలో నిర్మోహమాటంగా వ్యక్తం చేసేటటువంటి ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. సో మనం కూడా ఇక్కడ నాయకులు అందరం కూడా మనం చేసే పని వల్ల చంద్రబాబు నాయుడు గారికి మేలు జరుగుతుందా, చెడు జరుగుతుందా, రెండే అంశాలు. పార్టీకి మేలు జరుగుతుందా, చెడు జరుగుతుందా, ఇది మనం ఒక మాట మాట్లాడే ముందు, ఒక పని చేసే ముందు ఆలోచించుకొని చేస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం. తద్వారా పార్టీకి, మన నాయకుడికి అందరికీ గౌరవం పెరిగేటటువంటి పరిస్థితి ఉంటుందని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం. లాస్ట్ 5 years నేను చాలా మీటింగ్లో కూడా చెప్పాను, బాగా ఫైట్ చేసి అలవాటు అయిపోయి ఇప్పుడు ఫైటింగ్ లేకపోతే గవర్నమెంట్ వచ్చాక ఖాళీ ఉన్నామని చెప్పి మనలోనే గ్రూప్ కింద అయిపోయి ఫైటింగ్ చేసుకుంటా ఉన్నాం. అంటే ఏదో ఒకటేదో చేస్తున్నాడు. మిగతా మీరు ఎంక్వైరీ చేయండి, మిగతా నియోజకవర్గాల్లో ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదు. రోడ్ల విషయం కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, ఈ ఎన్ఆర్జీఎస్ వర్క్స్ కింద కావచ్చు, లేకపోతే రేపు మున్సిపాలిటీది మొత్తం టోటల్ కంప్లీట్ ప్రపోజల్ ఎస్టిమేషన్ ఇస్తే 1200 కోట్ల రూపాయలు. అసలు మీరు కళ్ళలో ఎప్పుడైనా ఆ విధంగా ఊహించారా? మన కుప్పం మున్సిపాలిటీ అంత బడ్జెట్ తోటి అంత అడ్వాన్స్డ్గా తయారవుతుంది. అమరావతికి ఎవరైతే ప్లాన్ ఇచ్చారో సింగపూర్ బేస్డ్ కంపెనీ, ఆ కంపెనీ చేత కుప్పం మున్సిపాలిటీ ప్లాన్ ఇస్తున్నారు సార్. అంటే ఆయన ఆలోచనలు అక్కడ ఉన్నాయి, మరి మన ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి? మన ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి? దానికి తగ్గట్టు దాని రిలేటెడ్ మనం మాట్లాడితే బాగుంటుంది, మనం చేసిన మంచి గురించి మాట్లాడితే బాగుంటుంది. ఇవన్నీ ఒకరు మాట్లాడుతున్నారు.